ట్రంప్ తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి వీలు లేకుండా యూరోపియన్ దేశాలు ఇప్పుడు ఒత్తిడి పెట్టినాయి. నాటోకి ఒక రూల్ ఉంది. నాటో దేశాలలో ఏ దేశం మీదకి ఎవరైనా దాడికి వచ్చినా మొత్తం అన్ని దేశాలు కలిపి వాళ్ళ మీద అటాక్కి వెళ్ళాలి. యూరోపియన్ యూనియన్ కూడా అసలు అందుకే పెట్టుకుంది. కానీ క్రమంగా అది పక్కకి వెళ్ళిపోయి యూరోపియన్ యూనియన్ దేశాలు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకే పరిమితం అవుతున్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మీటింగ్ సందర్భంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని బెదరేసేసి క్రిందటిసారి ట్రంప్ గేమ్ ఆడితే ఈ దఫా అట్లా బెదరేయకుండా ఇటలీ ప్రధానమంత్రి దగ్గర నుంచి ఫ్రాన్స్ అధ్యక్షుడి దగ్గర నుంచి జర్మనీ అధ్యక్షుడి దగ్గర నుంచి అందరూ కలిసి వచ్చారు. వచ్చి కూర్చుని ట్రంప్తో మాట్లాడారు. ఇక్కడ ఉక్రెయిన్కి భరోసా ఇవ్వడంతో పాటు యూరప్ దేశాలకు కూడా భరోసా ఇవ్వమని ప్రశ్నించారు. యూరప్ దేశాలకు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ కలిసి ఉండాల్సిందే అన్నటువంటి పాయింట్ రైట్ చేశారు. సెక్యూరిటీ థ్రెట్కి సెక్యూరిటీ ఇవ్వండి అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒప్పందం కుదిరిపోతే రేపొద్దున రష్యాతో ఈ కాల్పుల విరమణ ఒప్పందాలు ఏముండవు. అప్పుడు రేపొద్దున రష్యా వీళ్ళ మీద దాడి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి రష్యా మా మీద దాడి చేయదని కూడా మీరు మాకు నమ్మకం ఇవ్వండి, మాకు భరోసా ఇవ్వండి అన్నటువంటి పాయింట్ని రైజ్ చేసుకొచ్చారు.